కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం గోల్కొండలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం గోల్కొండలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నార్సింగ్ పోలీసులు రెండో రోజు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉదయం గోల్కొండలోని హాస్పిటల్ కి తీసుకెళ్లినటువంటి పోలీసులు జానీ మాస్టర్ కి పూర్తి వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది. మహిళా కొరియోగ్రాఫర్ పైన లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే నిన్న కోర్టు ఆదేశాలతో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు. సో 4 రోజుల పాటు జానీ మాస్టర్ పోలీసులు అదుపులో ఉంటారు. ఈ నెల 28వ తేదీ వరకు జానీ మాస్టర్ పోలీసులు అదుపులో ఉండబోతున్నారు. వీళ్ళ నేపథ్యంలో ఆ అమ్మాయి చేసినటువంటి ఆరోపణల పైన పోలీసులు కొన్ని ప్రశ్నలు కూడా జానీ మాస్టర్ కి వేయబోతున్నారు. అది ఇప్పటికే అంటే ఆ అమ్మాయి చేసినటువంటి మెయిన్ అలిగేషన్స్ ఏంటంటే జానీ మాస్టర్ తన పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆమె ఈ వేధింపులు 2019 నుంచి ఉన్నాయని ఆమె చేసినటువంటి ఫిర్యాదులో చెప్పడం జరిగింది. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యారు. 2019లో ఆయన టీం ఏదైతే ఉందో దాంట్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరి ఆ తర్వాత అదే సంవత్సరం ముంబైలో ఒక సినిమా షూటింగ్ ఏదైతే జరిగిందో ఒక ప్రముఖ హీరోకి సంబంధించినటువంటి సినిమా షూటింగ్ బాంబేలో జరిగింది. సో ఆ సినిమా షూటింగ్ కి జానీ మాస్టర్ తో పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తను వెళ్ళడం జరిగింది. తనతో పాటు ఇంకొక 2 అసిస్టెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే బాంబేలోని ఆ హోటల్లో జానీ మాస్టర్ తనపైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా గానీ డాన్స్ చేయవు అంటూ బెదిరించాడు అంటూ కూడా సినీ పరిశ్రమలో ఎప్పటికి కూడా నువ్వు పనిచేయలేవంటూ కూడా లొంగ తీసుకున్నాడు అన్నది అక్కడ ఆ అమ్మాయి మెన్షన్ చేసినటువంటి అంశం. సో దీంట్లో భాగంగా ఇతర అంటే మిగతా ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ప్రతి ప్లేస్ కి తీసుకెళ్లిన ప్రతిసారి కూడా చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలో కూడా వ్యాన్ లో కూడా క్యారవాన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా అసభ్యంగా ప్రవర్తించేటోడు. ఆ వేధింపులు భరించలేకనే ఆ టీం నుంచి బయటకు వచ్చేసాం. అయినా కానీ అడ్డుపడుతున్నాడు. ఎక్కడ పని చేసుకోనివ్వట్లేదు, ఎక్కడ ప్రాజెక్టులు రానివ్వట్లేదు. అంతేకాదు తన భార్య ఎవరైతే సుమలత అలియాస్ అయేషా ఉన్నారో ఆమె కూడా తన పైన భౌతికంగా దాడి చేస్తారు. ఇంటికి వచ్చి తన ఇంటి ముందు ఒక పార్సల్ పెట్టారు. ఆ పార్సల్ కూడా ఇదే నీకు చివరిది, ఇక్కడ నీకు సినిమా ఇండస్ట్రీలో ఉండవన్నటువంటి సంకేతం వచ్చేలాగా ఒక లెటర్ కూడా పెట్టారంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా నేపథ్యంలో ఏదైతే ఈ అంశం ఉందో దీనికి సంబంధించి పోలీసులు జానీ మాస్టర్ కోసం దరిదాపు 5-6 రోజులుగా వెతకడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో కూడా పోలీసులు వెతకడం జరిగింది. ఆ తర్వాత బెంగళూరులో ఉన్నాడన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఫైనల్ గా గోవాలో పోలీసులు జానీ మాస్టర్ అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఉపరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జైలుకి వెళ్ళిన తర్వాత జానీ మాస్టర్ ని ఇప్పుడు మళ్ళీ కస్టడీకి నిన్న తీసుకున్నారు. ఇక్కడ నుంచి 4 రోజుల పాటు అంటే ఈ రోజు రెండో రోజు కస్టడీలో ఉన్నారు. సో ఈ అంశాలపైన అన్నిటిపైన కూడా జానీ మాస్టర్ ని ప్రశ్నించబోతున్నారు. సో ఏ సమాధానాలు రాబోతున్నాయి, అమ్మాయి చేసినటువంటి ఆరోపణలకు జానీ మాస్టర్ సమాధానాలు ఏముంటాయి అనేది కూడా అందరూ అవన్నీ కూడా పోలీసులు రికార్డ్ చేసుకుంటారు స్టేట్మెంట్ ని. మరి ముఖ్యంగా ఇది పోక్సో చట్టం కిందకి వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి ఆ సమయంలో 2017లో జానీ మాస్టర్ కలిసిన టైంలో తను మైనర్ కాబట్టి మైనర్ గా ఉన్నప్పుడే తన పైన లైంగికంగా అత్యాచారం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఇది పోక్సో యాక్ట్ ఉంటుంది కాబట్టి దీనిపైన సీరియస్ గా ఉంటుంది. సో నిన్న కూడా పోక్సో సంబంధించినటువంటి కోర్టు జానీ మాస్టర్ ని
విచారించవచ్చు. ఆ న్యాయవాది తన ఎవరైతే అడ్వకేట్ ఉంటారో అడ్వకేట్ సంవత్సరంలో కూడా విచారించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదు అంటే కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. బట్ జానీ మాస్టర్ విషయంలో ఈ 4 రోజుల్లో ఎలాంటి స్టేట్మెంట్స్ రాబోతున్నాయనేది మాత్రం వేచి చూడాలి. తర్వాత కోర్టు నిర్ణయం ఎట్లా ఉంటుందన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.